హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇవాళ వచ్చేసి మీ ముందుకి ఏం తీసుకొచ్చేసానంటే గోరుచిక్కుడుకాయలు ఎండి చేపల కూర అయితే ప్రిపేర్ చేసేసుకుందాం అనమాట. నేనైతే గోరుచిక్కుడుకాయలు ఒలిసేసి అంటే ఎరగదీసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఎండి చేపలని కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆ ఎండి చేపల పేరు వచ్చేసి కడ్డీలు అనమాట. ఇంకా పొయ్యి ముట్టిచ్చేసి ఒక గిన్నె పెట్టేసి కట్లి పొయ్యి మీద చేస్తున్నాను అనమాట. ఇంకా దాంట్లో వచ్చేసి ఆయిల్ వేసి ఇంకా కరివేపాకు, చిన్నుల్లిపాయలు, పోపు దినుసులు వేసేసి ఇంకా అది కొంచెం వేగనిచ్చిన తర్వాత ఏం చేస్తానో చూడండి. నా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబర్ చేసి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి, అలానే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి అందరికైతే షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు అనమాట. ఇంకా ఈ గ్యాప్లో ఏం చేశానంటే నేను ఎండు చేపల్ని ఒక 2 టైమ్స్ కడిగేసి ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇంకా ఆయిల్ బాగా అంటే తాలింపు వేగింది కాబట్టి ఇంకా ఎండు చేపలు వేసి అలా కొంచెం కలిపెట్టి వేస్తున్నాను అనమాట. ఎందుకు అంటే అలా కలిపెడితే ఎండు చేపలే కదా, కొంచెం నీచు వాసన లేకుండా ఉండడానికి అలా చేస్తున్నాను. ఇంకా ఇలా కలిపెట్టి వేసిన తర్వాత గోరుచిక్కుడుకాయలు ముందుగానే ఒలిసి పెట్టుకొని కడిగేసి పెట్టేసాను అనమాట. ఇంకా అవి కూడా వేసేసి కలిపెట్టి వేస్తున్నాను. నేనైతే ఫస్ట్ ఏం చేద్దామని అనుకున్నానంటే ఇంకా ఫ్రై చేద్దాంలా అనుకున్నాను, కానీ అది ఇంకా ఇలాగ ప్రిపేర్ అయింది. తర్వాత గోరుచిక్కుడుకాయలు వేసాను, ఉప్పు వేసాను, కారం వేసాను, పసుపు వేసాను. ఇంకొకసారి కలిపెట్టి వేసినాను. ఏంటంటే మీరు కూరకైతే ఎంత చేస్తున్నారో అంతే తగినంతే వేసుకోండి. నేనైతే మాత్రం 1/2 కిలో గోరుచిక్కుడుకాయలు తీసుకున్నాను. కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే కారం, ఒక 1 టేబుల్ స్పూన్ అయితే కారం తీసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి ఉప్పు తీసుకున్నాను అనమాట. ఇంకా కొంచెం ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండుని ముందుగానే నానబెట్టి పెట్టేసుకోవాలి. ఇంకా నానబెట్టి పెట్టేసుకున్న తర్వాత కొంచెంగా బాగా నలిపేసి రసం అంతా పొయ్యి మీద ఉన్నప్పుడే ఇంకా ఇట్లాగా నేను చేసినట్లే చెయ్యండి. ఇంకా ఇలానే మొత్తం పిండేసాను. రసం అంతా చింతపండు నీళ్ళన్నీ అందులోకే పిండేసాను అనమాట. అట్లాగా ఒకసారి కలిపెట్టి వేసేసి మూత పెట్టేస్తే బాగా ఉడికిద్ది. ఇలా కానీ చేశారంటే కూర మళ్ళీ ఈ గోరుచిక్కుడుకాయల కూరని ఇలాగే ప్రిపేర్ చేసుకొని తినాలి అనిపించే అంత టేస్ట్గా ఉండిద్ది. నేనైతే చాలా చాలా అరుదుగా చేస్తూ ఉంటాను, కాకపోతే ఎప్పుడు వీడియో పెట్టలేదు. ఇవాళ ఏంటంటే ఇంకా ఫ్రై చేద్దాంలే అని అనుకొని మళ్ళీ ఫ్రై సరిపోదులే అనుకొని మళ్ళీ కూర చేసేసుకున్నాను అనమాట. ఈ వీడియో మీరు కానీ ఫస్ట్ టైం కానీ నా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. అలానే సబ్స్క్రైబర్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి అందరికైతే షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు అనమాట. ఈ కూరని మాత్రం ఖచ్చితంగా ట్రై చేసుకోండి. చాలా చాలా టేస్టీగా వస్తుంది అనమాట. ఇదిగో ఇట్లాగా గొత్తంగా వచ్చేస్తే కూర ఇంకా ప్రిపేర్ అయిపోయినట్లేను. చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలాగ కానీ రైస్లో తీసుకోవచ్చు, చపాతీలో తీసుకోవచ్చు, మనం దోశల్లో కూడా తీసుకోవచ్చు అనమాట. ఇట్లాగా చాలా బాగుంటుంది. రాగి సంకటలో కూడా తీసుకోవచ్చు, అలానే జొన్న సంకటకి కూడా తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.